హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేయడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు సంబంధించి స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీరంతా విన్నారు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఖాళీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. అవి అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో కార్యరూపం దాల్చనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జూనియర్ లైన్మెన్కి ఉంటుందా? ఎస్, దశాబ్ద కాలంగా ఖాళీల యొక్క భర్తీ అనేది జరగలేదు. మీకు ఓవరాల్గా గతంలో ఇచ్చినటువంటి సిలబస్ 24 టాపిక్లను దృష్టిలో ఉంచుకొని మీకు ఈసారి నోటిఫికేషన్ రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నెంబర్ 3, ఎగ్జామ్ని కండక్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు పోల్ క్లైంబింగ్ని కూడా మీతోని చేపిస్తారు. ఇందులో మాత్రమే ఎలిజిబుల్ సాధిస్తే మాత్రం మీకు మీటర్ రీడింగ్, సైక్లింగ్ ప్రాసెస్ తర్వాత మీకు 1:3 రేషియోలో పిలిచాక మాత్రమే మిమ్మల్ని తీసుకుంటారు. ద నెక్స్ట్, సరికొత్త నోటిఫికేషన్లో ఎప్పుడూ లేనటువంటి ఖాళీలు ఈసారి ఈ రిక్రూట్మెంట్లో మనం తెలంగాణలో చూడబోతున్నాం. ఇది ఒక పాజిటివ్ ఓరియంటేషన్. దెన్ నెక్స్ట్, మెటీరియల్ పరంగా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. తెలంగాణలో అయితే జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ విషయానికి వచ్చినప్పుడు ఇది మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ అనేవి ఏపీలో టోటల్ ఓవరాల్గా 22 టాపిక్స్కు సమానం. అంటే ఈ సిలబస్ని మీకోసం పూర్తిగా ఏపీ అండ్ తెలంగాణను దృష్టిలో ఉంచుకొని రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించండి. దెన్ నెక్స్ట్, జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, దీంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ని కూడా మేము మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా కలిపి మీకు ఒక కవర్ ప్యాకింగ్ సిస్టమ్ ద్వారా మీకోసం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది టెక్స్ట్ బుక్ ఇవ్వండి, దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్, దీనికి సంబంధించిన ఫ్రీ బుక్లెట్, కంప్లీట్ ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్, తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ఫుల్ టెక్స్ట్ బుక్ అండి. ఈ బుక్ లో అంతా సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకోసం ప్రింట్ చేసి ఉంచడం జరిగింది, ఆల్ టాపిక్స్ కవర్ చేస్తూ. ఇంకొక విషయం ఏంటండి అంటే మొత్తం 22 టాపిక్స్, మొత్తం 23-24 టాపిక్స్ ఉంటాయి. మాకు మొత్తం 24 టాపిక్స్ కదా, మరి మీరు 23 టాపిక్స్ అంటున్నారు అంటే దీనిలో మొత్తం కవర్ ఉంది. కేవలం ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ సంబంధించి లేదు. దానికి సంబంధించిన పీడిఎఫ్, ఇంకా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థి టెక్స్ట్ బుక్ కావాల్సిన వారు మీరు దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ సెంటర్కి వెళ్ళి పుస్తకాన్ని ఒకసారి పరిశీలించండి. ఎంతో విశ్లేషణాత్మకంగా చదువుతూ ఉంటే ఇంకా చదవాలనేపించే ఉద్దేశంతో ప్రతి వర్డ్ని కూడా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంటూ తేడా లేకుండా ప్రతి వర్డ్ని కూడా జాగ్రత్తగా దీనిలో రాయడం జరిగింది. మీరు కనుక యాప్లో నుంచి కనుక పర్చేజ్ చేస్తే ఇందులో మీరు నేరుగా జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్స్ అన్ని బుక్ సెంటర్స్లో అవైలబుల్గా ఉంది. దాంతో పాటుగా మీరు యాప్లో నుంచి కనుక పర్చేజ్ చేస్తే మీకు 799 రూపీస్కే ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకు వస్తుంది. ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకోసం యాప్లో పర్చేజ్ చేస్తే అప్డేట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్, రేపు ఇంకా ఏదైనా సరే జిఎస్ అంశాలు ఇంకేమైనా కనుక పెట్టినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకండి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. అంటే మెయిన్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. మీకు ఒక టాపిక్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్, కాస్టింగ్ సంబంధించి ప్రతి ఒక్క సబ్ ఇంజనీర్ స్థాయిలో ఉండే సిలబస్ అది మీకు ప్రత్యేకంగా పెట్టాడు. దానికి సంబంధించి పూర్తి పీడిఎఫ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. మరి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఎక్కడుంది సార్ అంటే తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అండి ఇది. ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది 749 రూపీస్కి మీరు కనుక యాప్లోనే సేమ్ ఈ పుస్తకాలు యాప్లో మీరు పర్చేజ్ చేస్తే మీకు నేరుగా రావడం జరుగుతుంది. ఇది అప్డేట్. దాంతో పాటుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ సెంటర్స్లో కూడా మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు వీలైనంత త్వరగా వెళ్ళి
ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. కొంతమంది అభ్యర్థులు డౌట్ ఏంటంటే డౌట్ నెంబర్ 1, ఇప్పుడు సార్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్, ఈ టెక్స్ట్ బుక్ ని నేను 2018 నుంచి ఈ యొక్క టెక్స్ట్ బుక్ ని మనం ఎడిషన్ రూపంలో అందించడం జరుగుతుంది. నౌ ఇది 4th ఎడిషన్. అలానే విషయానికి వచ్చేవరకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ వచ్చేవరకు ఇది 1st ఎడిషన్. సార్ ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోండి, సార్ తెలుగు మీడియంలో 4th ఎడిషన్ వచ్చింది కదా, ఇంగ్లీష్ మీడియంలో మరి 4th ఎడిషన్ ఎప్పుడు వస్తుందంటే తెలుగు మీడియంలో వచ్చిన 4th ఎడిషన్ తర్వాత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మేమేం అన్యాయం చేశాం సార్, మాకెందుకు టెక్స్ట్ బుక్లు ఇవ్వట్లేదన్న ఉద్దేశాన్ని నా దగ్గర వాళ్ళు బాధపడ్డ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని నేను కూడా నేరుగా ఇటువంటి ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ నే మీకోసం అందించాను. అంటే ఒక 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఈక్వల్స్ టు 1st ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్. అంటే దీంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ వచ్చింది. మళ్ళీ ఇంకేమంటున్నారు సార్, ఇందులో ఫ్రీ బుక్లెట్ వచ్చింది, మరి ఇందులో ఫ్రీ బుక్లెట్ రాలేదు మొత్తం అంటే ఈ మొత్తం టెక్స్ట్ బుక్ అనేది ఇది 2 భాగాలుగా చేసి అందించాను. ఎందుకంటే ప్రాక్టీస్ బిట్లు, ప్రీవియస్ పేపర్లు అన్ని ఇందులో కలిపిచ్చాను, ఇందులో కొంచెం విడిగా ఇవ్వడం వల్ల 2 బుక్లెట్స్ గా రావడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి అప్డేట్. నెక్స్ట్ క్లాసెస్ విషయంలో సార్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మాకు కోర్స్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం పడుతుంది. APJLM ఫుల్ కోర్స్, దీని యొక్క కాస్ట్ వచ్చేసి 3999 రూపీస్కి ఈ కోర్సును మీకోసం అందించడం జరుగుతుంది. సార్ నాకు ఇంత ఎక్కువ హెవీగా ఉన్నటువంటి సిలబస్తో కూడినటువంటి కోర్స్ అక్కర్లేదు, నార్మల్గా మీ టెక్స్ట్ బుక్ చదువుకొని మేము రికార్డింగ్ వీడియోస్ వింటాం సార్ అని అనుకుంటే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కోర్సును మేము రెడీ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా APJLM కోర్స్, దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, దాంతో పాటుగా 15 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, కొన్ని ముఖ్యమైనటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఇందులో బుక్కు సంబంధించినటువంటి PDF మెటీరియల్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 2000 రూపీస్కి మీకోసం వస్తున్నటువంటి కోర్స్. ఇది ప్రత్యేకమైనది. సార్ మేము బాగా చదివాము, టెస్ట్ సిరీస్లు రాసుకుంటామంటే మీకోసం 24 టాపిక్స్లు దృష్టిలో పెట్టుకొని APJLMకి సంబంధించినటువంటి 10,000 ప్రాక్టీస్ బిట్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మేము ప్రత్యేకంగా 24 టాపిక్స్ ని దృష్టిలో ఉంచుకొని టెస్ట్ సిరీస్ చేయడం జరిగింది. ఇది APJLM 24 టాపిక్స్ టెస్ట్ సిరీస్. ఇది కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. అలానే తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రికార్డింగ్ వీడియోస్ విషయానికి వచ్చినప్పుడు 1500 రూపీస్ మేము చేయడం జరిగింది. దాంతో పాటుగా సబ్ ఇంజనీర్ కూడా మన దగ్గర ఉంది. సబ్ ఇంజనీర్ యొక్క లైవ్ క్లాసెస్ సెషన్స్ తో పాటుగా ప్రతి టెస్ట్, ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి టెస్ట్లు పూర్తిగా ఇందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్ అండి, ఇది 1499 రూపీస్కి ప్రత్యేకంగా మీకోసం రావడం జరుగుతుంది. ఇది ఏపీ అండ్ తెలంగాణకి రెండింటికి సేమ్ సిలబస్. రెండింటి సేమ్ సిలబస్ ను దృష్టిలో ఉంచుకొని డిప్లొమా లెవెల్ నుంచి స్థాయి దాటి ఏఈ స్థాయి వరకు బీటెక్ ఏఈ ఎగ్జామ్ లో వచ్చేటువంటి ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని ఈ టెస్ట్ సిరీస్ లో మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఇది రెండో విషయం ఏంటంటే అంటే JLM యొక్క ఫుల్ కోర్స్ అండి. ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది 3000 రూపీస్కి మీకోసం అందించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అంశం. మీరు వీలైనంత త్వరగా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి సమయం ఉండదు. జస్ట్ 45 days లో నోటిఫికేషన్ వస్తుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అయ్యో మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం, మాకు టైం ఇవ్వండి అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. టైం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రిపరేషన్ ని మాత్రం స్టార్ట్ చేయండి. వితౌట్ ప్రిపరేషన్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి బీ సీరియస్, బీ పాజిటివ్. ఏపీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏపీలో ఖచ్చితంగా మీకోసం గతంలో ఉన్నట్టుగా మాత్రం తీసుకునేటువంటి అవకాశాలు ఉండవు. గతంలో 2019, 2024 మధ్యలో చిన్న పోస్టుగా క్రియేట్ అయినటువంటి ఎనర్జీ అసిస్టెంట్ చూడండి 24 టాపిక్లను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. ఈ యాప్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా దీంట్లో చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చాట్ ఆప్షన్ ద్వారా నేరుగా నాతోని కాంటాక్ట్ అవ్వచ్చు, నాతోని చాట్ చేయవచ్చు. రెండో విషయం ఏంటంటే యాప్కు సంబంధించినటువంటి క్లాసెస్, లైవ్ క్లాసెస్ డైలీ కావాలనుకుంటే ఇది ఫుల్ కోర్స్. ఇది తెలంగాణకు సంబంధించి, ఇది ఏపీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ప్రిపరేషన్ కావడానికి ప్రయత్నం చేయండి. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. మనకి ఈరోజు
పవర్ జనరేషన్ టెస్ట్ 13 లో పవర్ జనరేషన్ తర్వాత మనం డిస్కస్ చేసేటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ ప్రశ్నలు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టెస్ట్ 13లో ద మోస్ట్ ఎకనామికల్ లోడ్ ఆన్ ద ఓవర్ హెడ్ లైన్. ఓవర్ హెడ్ లైన్లో మోస్ట్ ఎకనామికల్ వాల్యూ అనేది ఎలా రిప్రజెంట్ చేయబడుతుంది అంటే లెస్ దెన్ న్యాచురల్ లోడ్. దాని యొక్క న్యాచురల్ లోడ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది అత్యంత ఆర్థిక ప్రాముఖ్యతతో కూడుకున్నదిగా చెప్తాం ఓవర్ హెడ్ లైన్ సిస్టంలో. అంటే సహజమైనటువంటి లోడ్ పరిస్థితులను బట్టి ప్రియారిటీ ఎలా ఇచ్చాడు, లెస్ దెన్ ప్రియారిటీగా ఉండే విధంగా ఉంటే ద మోస్ట్ ఎకనామికల్ లోడ్ ఆన్ ద ఓవర్ హెడ్ లైన్స్గా చూస్తాం. ద నెక్స్ట్ ద లాంగ్ లైన్ కెన్ బి లోడెడ్. ఏ లాంగ్ లైన్ కెన్ బి లోడెడ్. పొడవైనటువంటి లైన్లు ఎలా లోడ్ చేయవచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ వినడమే కాదు, దాన్ని రాసుకుంటూ ఉంటేనే దాని మోడల్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో మోడల్ వచ్చినప్పుడు నీకు ఎక్స్ట్రా ఒక్కొక్క బిట్టు గ్యాదర్ కావడం వల్ల మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి సిలబస్ కవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదో విన్నామా వదిలేసామా అన్నట్టుగా ఉంటే వేస్టే అది. లాంగ్ లైన్ కెన్ బి లోడెడ్. పొడవైనటువంటి లైన్ లోడ్ ఎలా చేయవచ్చు మీద క్వశ్చన్ అడిగితే లెస్ దెన్ SIL. SIL మీన్స్ సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్. సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ని షార్ట్కట్లో ఏమని రాశాడంటే SIL గా రిప్రజెంట్ చేశాడు. SIL మీన్స్ V²/0 Z0 గా రాస్తాం. దీనిలో మనకు ఈ Z0 వాల్యూ అనేది మనకి దేని పరంగా రిప్రజెంట్ చేయబడిందంటే సర్జ్ ఇంపెడెన్స్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్. నెక్స్ట్ దీంతో పాటు ఏంటి ఇక్కడ SIL సర్జ్ ఇంపెడెన్స్ ఆఫ్ లోడింగ్ వాల్యూ అనేది దేని బట్టి ఉంటుంది, V² బట్టి ఉంటుంది. ఈ వీని మనము రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం మిత్రమా అంటే కేవీలలో చేస్తాం. కిలో వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తే సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ వాల్యూని మెగావాట్స్లో రిప్రజెంట్ చేస్తారు. అంటే SIL ఈజ్ ఈక్వల్స్ టు V². సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². దాని యొక్క వోల్టేజ్కి ఎలా ఉంటుందండి, 2 రెట్లుగా ఉంటుంది. రెట్టింపు అంటే 2 ఉంటుంది. దీన్ని లాంగ్ లైన్ కెన్ బి లోడెడ్. పొడవైనటువంటి లైన్లో సర్జ్ ఇంపెడెన్స్ అనేది లెస్ దెన్ SIL గా ఉంటే దాన్ని మనం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో వాడతాం. SILని ఎప్పుడైనా సరే మెగావాట్లలో రిప్రజెంట్ చేస్తారు. వోల్టేజ్ని ఎట్లయినా సరే కిలో వోల్ట్స్ లోపల రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. ద నెక్స్ట్ అనదర్ వన్, ద సర్జ్ ఇంపెడెన్స్ of the line is equal to characteristic impedance of the line when. లైన్ యొక్క సర్జ్ ఇంపెడెన్స్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఏమిచ్చాడు, ఇంపెడెన్స్ యొక్క వాల్యూ అనేది, లైన్ యొక్క ఇంపెడెన్స్ వాల్యూ అనేది దేనికి సమానంగా ఉంటుంది అని అడిగాడు. అంటే ఇక్కడ R ఈజ్ ఈక్వల్స్ టు 0, దాంతో పాటుగా G ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మీకు ఈ ప్రియారిటీ నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనం తీసుకున్నటువంటి దాంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామండి, సర్జ్ ఇంపెడెన్స్ ఈక్వల్స్ టు √L/C గా రిప్రజెంట్ చేస్తాం. ఈ పరిస్థితుల్లో R ఈజ్ ఈక్వల్ 0 అండ్ G ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటి వాల్యూస్ అనేవి దేని పరంగా తీశారు, లైన్ యొక్క సర్జ్ ఇంపెడెన్స్ లో ఉన్నప్పుడు లైన్ యొక్క ఇంపెడెన్స్ లక్షణాలు దేనికి సమానంగా ఉంటాయి. R అనేది 0కి సమానంగా ఉంటుంది, కండక్టెన్స్ అనేది 0కి సమానంగా ఉంటుంది. అప్పుడు మనకి ఇంపెడెన్స్ క్యారెక్టరిస్టిక్స్ లో లక్షణాలలో √L/C గా రాయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి నోట్స్ తీసి చూస్తే అర్థమైంది. అంటే క్వశ్చన్కి వచ్చే వరకు మీరు చదివేటప్పుడే ఇబ్బంది పడుతుంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ వన్, ద సర్జ్ ఇంపెడెన్స్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ ఆఫ్ ద లైన్ వెన్ లైన్.
అని అడిగాడు. అంటే లైన్ యొక్క సర్జ్ ఇంపిడెన్స్ లైన్లో ఉన్నప్పుడు లైన్ యొక్క లక్షణం యొక్క ఇంపిడెన్స్ దేనికి సమానంగా ఉంటుంది అని అడిగాడు. దాని యొక్క నష్టాలను నిర్లక్ష్యం చేయబడడం ద్వారా, అంటే లాసెస్ ఈజ్ నెగ్లెక్టెడ్, నష్టాలని తగ్గించుకోవడం ద్వారా ద లాసెస్ ఈజ్ నెగ్లెక్టెడ్ అనేది గుర్తుపెట్టండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మీకు చెప్పాను, గుర్తుపెట్టండి ఒకసారి. ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ సర్జ్ ఇంపిడెన్స్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్. ఓవర్ హెడ్ లైన్స్ లో సర్జ్ ఇంపిడెన్స్ యొక్క వాల్యూ అనేది ఒకసారి మీరు పరిశీలించినట్లయితే దీనిలో మీకు 400 నుంచి 600 ఓములుగా ఉంటుందని చెప్పాము. అది రాసేటప్పుడు మనము 400 ఓములుగా రాస్తాము అని. అండర్ గ్రౌండ్ కేబుల్స్ విషయానికి వస్తే సర్జ్ ఇంపిడెన్స్ అనేది 40 ఓముల నుండి 60 ఓముల మధ్య ఉంటుందని, అది రాసేటప్పుడు మనం ఎలా రాస్తామండి, 40 ఓములుగా రిప్రజెంట్ చేస్తామనే విషయాన్ని గ్రహించండి ఒకసారి. నెక్స్ట్ 6th one, as the length of the line is increases the charging current value. లైన్ యొక్క పొడవు పెరిగిన కొద్దీ ఛార్జింగ్ కరెంట్ ఏమవుతుంది, ఇది కూడా నేను అలా డిస్కస్ చేశాను. ఏమని చెప్పాను, ద లెంత్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజెస్, కెపాసిటెన్స్ వాల్యూ ఇంక్రీజెస్, ఇండక్టెన్స్ వాల్యూ ఇంక్రీజెస్, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్, రియాక్టివ్ కెపాసిటెన్స్ ఆల్సో డిక్రీజెస్. ద నెక్స్ట్ ఛార్జింగ్ కరెంట్ విల్ బి ఇంక్రీజెస్, ఛార్జింగ్ కరెంట్ అనేది పెరుగుతుంది అని చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి, లైన్ యొక్క పొడవు పెరిగింది అంటే ద లెంత్ ఆఫ్ ది లైన్ ఇంక్రీజెస్. వాట్ అబౌట్ ఇట్ ఛార్జింగ్ కరెంట్, ఛార్జింగ్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్, ఛార్జింగ్ కరెంట్ అనేది కూడా పెరుగుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ ద లైన్ కెపాసిటెన్స్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద ఛార్జింగ్ కరెంట్ విచ్ హ్యాస్ మాక్సిమం వాల్యూ ఎట్. లైన్ కెపాసిటెన్స్ యొక్క ప్రభావము ఛార్జింగ్ కరెంట్ ను ఉత్పత్తి చేయడం, ఇది గరిష్ట విలువను కలిగి ఉంటుంది. ఏ విలువను కలిగి ఉంటుంది, Vmax వాల్యూని కలిగి ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ ఏమిచ్చాడు, మిడిల్ ఆఫ్ ది లైన్, లైన్ యొక్క మధ్యలో లైన్ కెపాసిటెన్స్ ఉండడం వల్ల రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ది సర్క్యూట్, సర్క్యూట్ యొక్క ముగింపు సందర్భంలో ముగింపుని స్వీకరించుకోవడం ద్వారా, సర్క్యూట్ ముగింపుకి పంపడం ద్వారా, నన్ ఆఫ్ ది అబో ఏది కాదు. ఇచ్చినటువంటి దాంట్లో క్వశ్చన్ ఒక్కసారి చదవండి, మీకే అర్థమైపోతుంది. లైన్ యొక్క కెపాసిటెన్స్ యొక్క ప్రభావము ఛార్జింగ్ కరెంటుని ఉత్పత్తి చేయడం ద్వారా ఏది గరిష్ట విలువను కలిగి ఉంటుంది అని అడిగి, ఏది లేదా ఇది గరిష్ట విలువను కలిగి ఉంటుంది అంటే చిట్ట చివరిలో లైన్ ఎండ్ పరిస్థితుల్లో మనం ఆల్రెడీ చెప్పాము, ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్. ఈ లైన్ ముగింపు సందర్భాలలో కనుక ఉంటే దీన్ని ఎండ్ కెపాసిటెన్స్ లేదా ఎండ్ కండెన్సర్ మెథడ్ అంటామని. ఈ రిసీవింగ్ ఎండ్స్ వద్ద మనం ఏం చెప్పాం, లైన్ కెపాసిటెన్స్ ని మనం కలపడం ద్వారా ఛార్జింగ్ కరెంట్ను ఉత్పత్తి చేయడం ద్వారా మాక్సిమం విలువ అనేది రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ది సర్క్యూట్, సర్క్యూట్ యొక్క ముగింపు సందర్భాలలో అని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రాయించాను, మీరు ఆల్రెడీ క్వశ్చన్ ని చదువుతున్నారు కానీ దాన్ని గుర్తుపట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ సిడివి. సిడివి అంటే క్రిటికల్ డిస్ప్యూటివ్ వోల్టేజ్ అని పిలుస్తాం. క్లిష్టమైనటువంటి అంతరాయాన్ని కలిగించే వోల్టేజ్ ని మనం ఏమని పిలుస్తామండి, అంతరాయ వోల్టేజ్ గా పిలుస్తాం లేదా డిస్ప్యూటివ్ వోల్టేజ్ గా పిలుస్తాం. ఈ డిస్ప్యూటివ్ వోల్టేజ్ విషయానికి వచ్చినప్పుడు ప్రెజర్ ఈజ్ డిక్రీజెస్, ప్రెజర్ ఈజ్ డిక్రీజెస్. ప్రెజర్ అంటే ఏంటిది, వోల్టేజ్ అంటే దానికి సంబంధించిన వోల్టేజ్ అనేది తగ్గితే ఉష్ణోగ్రత అనేది ఏమైతుంది, పెరిగితే డాష్ అవుతుంది అని అడిగాడు. ద వోల్టేజ్ ఈజ్ డిక్రీజెస్, వోల్టేజ్ ఈజ్ డిక్రీజెస్. ప్రెషర్ ఏమైతుంది అప్పుడు, తగ్గుతుంది. అండ్ టెంపరేచర్ కదా, టెంపరేచర్ ఏమైంది ఇక్కడ, టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్, టెంపరేచర్ ఈజ్ డిక్రీజెస్. టెంపరేచర్ కనుక తగ్గితే మనకి ఇక్కడ ఏమైతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజెస్, ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటేసారి గమనించండి, ద క్రిటికల్ డిస్ప్యూటివ్ వోల్టేజ్ విల్ డిక్రీజెస్, ద ప్రెషర్ ఈజ్ డిక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూలో డిక్రీజెస్ ఇఫ్ ద ఇంక్రీజింగ్ టెంపరేచర్ వాల్యూ వల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. ఈ రెండు పాయింట్స్ ని కొంచెం ఇబ్బందికరంగా అడగడం జరిగింది కాబట్టి మీరు సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యాజ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్ డిక్రీజెస్ ద డిస్ప్యూటివ్ క్రిటికల్ వోల్టేజెస్ డిక్రీజెస్. రెండు కండక్టర్ల మధ్య ఈ యొక్క అంతరాయం కలిగించేటువంటి వోల్టేజ్ అనేది కనుక తగ్గితే రెండు కండక్టర్ల మధ్య
అంతరాయాన్ని కలిగించే వోల్టేజ్ కనుక తగ్గితే ఆటోమేటిక్గా క్రిటికల్ వోల్టేజ్ ఏమవుతుందండి? డిక్రీజెస్, తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ద స్పేసింగ్ బిట్వీన్ కండక్టర్ ఇస్ డిక్రీజెస్. రెండు కండక్టర్ల మధ్య దూరము గనక తగ్గితే దాని యొక్క డిస్ప్రెటివ్ అంటే క్లిష్టమైనటువంటి వోల్టేజ్ కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇచ్చేటువంటి వాల్యూ అనేది రెండు కండక్టర్ల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ 9th after 10th, ఇది కూడా మీకు కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ. యాజ్ ద కండక్టర్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్, ఇంత ఉన్నటువంటి రేడియస్ ఈ పరిమాణంలోకి వచ్చింది. కండక్టర్ రేడియస్ అనేది పెరిగినప్పుడు డిస్ప్రెటివ్ క్రిటికల్ వోల్టేజ్ అంటే దాని అంతరాయం కలిగించే వోల్టేజ్ ఏమవుతుంది అని అడిగాడు. అంటే క్లిష్టమైనటువంటి వోల్టేజ్ విలువ ఏమవుతుంది? పెరుగుతుంది, అంతే కదా. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఏమైంది? పెరిగింది. క్రాస్ సెక్షనల్ ఏరియా లేదా కండక్టర్ యొక్క రేడియస్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా నీకేమవుతుందండి? క్లిష్టమైన వోల్టేజ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ ఉంటుంది. చూడండి, మీరు కనుక తెలుగులో ట్రాన్స్లేషన్ ఒకసారి సిస్టమ్ చేసింది గమనిస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. గమనించండి, ఇది పెంచుతుందా? పెంచుతుందంటే ఏం రాస్తాం మనం ఇక్కడ? పెరుగునా? ఇటునండి ఒకసారి. ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్రెడీ రాశారా? ఏమని రాశారు? తగ్గుతుందా అంటే డిక్రీజెస్, తగ్గుతుందా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. అది మనం గమనించాలి. గమనించకపోతే అది ఎలా వస్తుంది చెప్పండి?